దేవునికి స్తోత్రములు. ప్రభునామమున మీకందరికీ శుభములు కలుగును గాక. ప్రైజ్ అలాడ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాసపు చివరి 3 దినముల ప్రార్థనల్లో ఇది చివరి దినము, లాస్ట్ రోజు. ఈ రోజున దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని సందులో కృపకు పాత్రలు కావాలి. దయచేసి ఈ మాసపు చివరి దినపు ప్రార్థనలు మీరందరూ కూడా ఏకీభవించి ప్రార్థించాల్సిందిగా మనవి చేస్తుంటున్నాం. మీ పనులను ముగించుకొని ప్రత్యేకమైన ప్రార్థనలు ఉండడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ దినమునికి ఏర్పరచబడిన పరిశుద్ధ లేఖన భాగము ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, నీ పాదమునికి స్తోత్రములు. దయగల రాజా, కృపగల దేవా, మీ కొందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా మధ్యలో మీరుండండి, మీ ఆత్మ సంచరణ జరిగించండి. ఈ మాసమంతా కాపాడినందుకు మీకు వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ 3 దినముల ప్రార్థనలు మా ప్రభా, ఈ మాసపు ఈ చివరి దినమును నాయన మీ పాదముల చెంత కూడుకొని ఉంటున్నాం. ప్రతి బిడ్డను నడిపించండి. ఏకీభవించి నీ వైపు చూస్తుండగా మీ దీవెనలు కుమ్మరించమని, మాకు కావలసిన ఆత్మీయ ఆహారం కూడా మీరు అనుగ్రహించి సహాయం చేయమని, ఈ కొడికంతట్లో నీ కృపా నీ తోడు పట్టమని సహాయం చేయమని యేసు నామమున పెట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ దినమునికి ఏర్పరచబడిన పరిశుద్ధ లేఖన భాగము దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనమును చదువుకుందాం. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మనం ఇంటిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదువుబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే, యెహోషువపాతు మోయాబీయులతో అమ్మోనీయులతో యుద్ధం చేశాడు. యుద్ధం చేసిన తర్వాత దేవుడు యెహోషువపాతు పక్షంగా ఉండి వారిపైన విజయాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మనం 26వ వచనంలో చూస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లించారట. ఆ రాజు యెహోషువపాతు గాని ప్రజలు గాని అందరూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున ఆ బెరాకా లోయను దేవుడు ఆశీర్వదించినట్లుగా చూస్తాం. ఆ లోయను బెరాకా లోయగా మార్చాడట. బెరాకా అంటే ఆశీర్వాదము. బెరాకా అంటే ఆశీర్వాదము. ఆశీర్వాదములు మన గృహాలు ఆశీర్వాద గృహాలుగా మలచబడాలంటే, మన జీవితాలు ఆశీర్వాద జీవితాలుగా మార్చబడాలంటే గొప్ప రహస్యం ఏంటంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. అప్పుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు, నీ పిల్లలను ఆశీర్వకరంగా చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు ఈ మాసమంతా కూడా కాచి కాపాడినాడు. మనకంటే ఎందరో అందచందము, ఐశ్వర్యము, పదవులు, హోదాలు, ఘనతలు, లౌకిక ఆధిక్యతలు అనేకమును కలిగిన వారు సహితము కాలగర్భములు కలిసిపోతూ ఉన్నారు. కానీ నిన్ను నన్ను ఈ దినమున సజీవుల సంఖ్యలో ఉంచాడంటే అది కేవలం దేవుని కృప. మానవుని తెలివి, భక్తి, భయం, బలము మరి ఏది పనికిరాదు. ధనము పనికిరాదు. మానవుడు క్షేమం ఉండాలంటే దేవుని కృప కావాలి. కాబట్టి నిజంగా యెహోషువపాతు ఆ మోయాబీయుల మీద, అమ్మోనీయుల మీద విజయం సాధించినందుకు తన సైన్యము, ప్రజలు అందరూ కలిసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. నిజంగా ఆ లోయను బెరాకా లోయగా చేశాడట. అంటే ఆ లోయను ఆశీర్వాదకరంగా చేశాడు. బెరాకా లోయగా ఆశీర్వదించాడు. మనం కూడా అలాగున్న బెరాకా కుటుంబముగా, బెరాకా వ్యక్తులముగా, బెరాకా అంటే ఆశీర్వాదపు కుటుంబములుగా, ఆశీర్వాద జీవితములుగా మనం మలచబడాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే 107వ కీర్తన 1వ చరణంలో ఉంది, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ఆయన ఆశీర్వాదం నిత్యం మనకు కావాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. కనుక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే మనము ఆశీర్వాదకరంగా ఉంటాం. మన గృహాలు ఆశీర్కరంగా ఉంటాయి. మన కుటుంబ బిడ్డలు, మనము కుటుంబం అంతా కలిసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. బయటికి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళి వివిధ పనులలో, విధులలో పాల్గొని
మరలా వచ్చి ఇంటికి క్షేమం వచ్చినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రాత్రి పడుకునే ముందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, పగలంతా కాపాడిన దేవాని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పడుకోవాలి. లేవగానే రాత్రంతా కాపాడిన దేవాని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనిషి జీవితంలో ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అప్పుడు దేవుని కృపనిచ్చే వారితో ఉంటుంది. నిజంగా యెహోషాపాతు రాజు మరి తన ప్రజలు సైన్యము దేవుణ్ణి మర్చిపోకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు నిజంగా ఆ లోయను బెరాక లోయగా మార్చాడు, ఆశీర్వాదపు లోయగా మార్చాడు. దేవుడు అట్టి కృప నీకు నాకు మనకందరికి దయచేయును గాక. మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉందుము గాక. అలాగున ఉన్నప్పుడు దేవుడు మనలందరినీ ఆశీర్వాదపు కుటుంబాలుగా జీవితాలుగా మార్చి దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. ఈ మాసమంతా దేవుడు కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే వచ్చే మాసమును కూడా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు అద్భుతాలు చేస్తాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మర్చిపోవద్దు. ప్రేమిన దేవులారా, దయచేసి అందరం కళ్ళు మూసుకొని తలలు వంచి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు, ఏదో వెండి బంగారాలు వజ్రవైడూర్యాలు ఏదో లౌకిక సంపద ఆధిక్యతలు వచ్చినప్పుడే దేవునికి కృతజ్ఞతలు కాదు. దేవుడు నిన్ను నన్ను మనలందరినీ కాపాడుతున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన రక్తమును చిందించాడు, మరి మనల్ని ఈ రీతిగా కాపాడుతున్నాడు. శ్రేష్టమైన రక్షణ ఇచ్చాడు. ఈ లోకంలో నువ్వు ఎంత భద్రంగా ఉన్నా, ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఒక దినమున నువ్వు ఈ లోకాన్ని విడిచిపోవాల్సిందే. కానీ నీ ఆత్మకు రక్షణ దేవుడు యుగ యుగాలు జీవించే జీవితాన్ని, నిత్య జీవితాన్ని దేవుడిచ్చాడు. ఈ మాసమంతా దేవుడు కాచి కాపాడిన విధానం బట్టి, మన ఎడల చేసిన మేలులను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. వచ్చే మాసమంతా నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని బెరాకల్లోయగా మారుస్తాడు, ఆశీర్వాదపు కుటుంబాలుగా జీవితాలుగా మారుస్తాడు. అలాగున మనం అందరం కూడా ప్రార్థనలో ఉండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని వైపు చూద్దాం. దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు. అందరి కళ్ళు మూసుకుని తలలు వచ్చినైతే అమ్మగారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదములకు కారణములమైన గొప్ప దేవ, మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వశక్తిమంతుడ, సర్వ సృష్టికర్త, నీకే స్తుతి స్తోత్రాలు. సైన్యములకు అధిపతి యెహోవావు నీవై ఉంటుండగా ప్రభా, యుద్ధ శూరుడవు నీవై ఉంటున్నావు తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా, గడిచిన ప్రభా మాసంలో ప్రభా నీ ఉచితమైన కృపలు మమ్మల్ని అందరినీ ప్రభా జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి నీకు వందనాలు. నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రత్యేకంగా ప్రభా నాయన మరి ప్రభా బెరాకా లోయగా చేసిన దేవుడు, ఆశీర్వదింపబడిన కుటుంబాలుగా ఉండును గాక, ఆశీర్వదింపబడిన సంఘాలుగా ఉండును గాక, ఆశీర్వాద కారకుడమైన దేవుడిని కలిగి ఉన్నామని ప్రభా సంతోషించుదురు గాక. ఆయన ఆశీర్వదించే దేవుడవు నీవు ఉన్నావని, నాయన నువ్వు సర్వ సృష్టికర్తవని ప్రభు ప్రతి ఒక్కరు సత్యములోనికి వచ్చుదురు గాక. నీ వైపు తిప్పబడుదురు గాక, నీ వైపు మలుదురు గాక, నీ వైపు చూచుదురు గాక. నువ్వు చూచుతున్న దేవుడవయ్యా, హృదయాంతరంగంలో ఎదిగిన దేవుడవయ్యా. ప్రతి హృదయములో అసమాధానం, గలిబిలి, కలవరము, బలహీనతలు, శరీర మానసిక ఆర్థిక రుగ్మత నుండి విడుదల కలిగించడానికి నీ వైపు తిరిగినప్పుడు, నీ వద్దకు వచ్చినప్పుడు, నీ సందులో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభా అయ్యా ఆశీర్వాద లోయగా చేసే దేవుడు, ఆశీర్వాద కుటుంబాలుగా బిడ్డలుగా నాయన నువ్వు ఆశీర్వదిస్తానని సెలవిచ్చావు తండ్రి. మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తానని సెలవిచ్చావు తండ్రి. నీ యొద్దకు వచ్చేవారు గుంటకు సహాయం చేయండి తండ్రి. ప్రపంచం అంతా కూడా ప్రభా నాయన మరి ఎవరు నరకం వెళ్లకుండా ప్రభా, నిత్య నాశనానికి వెళ్లకుండా నిత్య జీవం ఇచ్చే దేవుడవు నీవు ఉన్నావని, సృష్టికర్తవు నీవు ఉన్నావని తెలుసుకుందరు గాక. ఆయన ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన గొప్ప దేవుడు, ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచిన వారు ఏ లోకములు ఎవరు లేరయ్యా. ఖాళీ సమాధి కనబడుతుండగా ప్రభా ప్రతి హృదయం కదిలించబడి నాయన నీవే మహిమ పొందమని ప్రార్థిస్తూ, ప్రతి మొండి హృదయాలు మాంసపు గుణలుగా మార్చి నాయన ప్రతి హృదయములో ప్రభా నీతి, నిజాయితీని, న్యాయమును నాయన వెతుకుటకు సహాయం చేసి బలపరచమని ప్రార్థిస్తూ నాయన అధికారులందరినీ మీ చేతులకు అప్పగిస్తూ, వారు వివిధ నాయన డిపార్ట్మెంట్లు పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. వ్యతిరేకపు శక్తులు, వ్యతిరేకపు ఆలోచనలు, ప్రెజర్స్ ఏసునామలో కొట్టివేస్తూ నీ యొక్క మహిమ కొరకై రానున్న మాసము ఆశీర్వాదకరంగా మలచబడును గాక. ప్రతి హృదయం నీ వైపు త్రిప్పబడును గాక అని ప్రార్థిస్తున్నాం. బర్త్డేస్, మ్యారేజెస్, వివిధ శుభ సందర్భంలో ఉన్న బిడ్డలందరూ దీవించి నీ కృపాక్షేమం వెంట ఉంచి యాక్సిడెంట్ స్పిరిట్స్ ను బంధిస్తున్నాం.
సూసైడ్ స్పిరిట్స్ ను బంధిస్తున్నాం. Amen. ఈ పరిశుద్ధ రక్తం ప్రతి బిడలోనికి పెప్పుచున్నాం. ఆమె Amen. ఐక్యత, సమాధానం, ప్రేమ ప్రతి కుటుంబంలో, ప్రతి సంఘంలో, ప్రతి బిడలో ప్రభా, ప్రపంచంలో ఉన్న నాయకుల్లో సమాధానం, ఐక్యత కలుగును గాక. ఆర్థిక, మానసిక, శారీరక రుగ్మతలు నాజరుడైన యేసు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తూ ప్రతి ఒక్కరిని ఆశీర్వాదకారకులుగా ఉండుటకు నీ కృపాక్షములు వెంట ఉంచి నడిపించి ఇప్పటి వరకు నీ కృపా కాపుదలకు దృష్టించి ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యమును బట్టి నీ కృపల చేత జ్ఞాపకం చేసుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ కృప నిత్యము ఉంచి ప్రభు బలపరిచి ఆశీర్వదించి రేపు జరిగేటువంటి ప్రాతకాలపు 5 గంటల ప్రార్థనలో ప్రభా మీరుండమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కదిలించబడి ఐక్యత, సమాధానంతో నిన్ను ఆరాధించటకు సహాయం చేసి బలపరచమని ప్రార్థిస్తూ నీ ప్రత్యేకమైన ఆశీర్వాదములు ప్రతి ఒక్కరు పొందుకొని నేను మహిమపరిచే బిడ్డలుగా ఆశీర్వదించమని ప్రభువును రక్షకుడు నాజరేయుడైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇట్టి ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరికి, మనందరికీ ముఖ్యంగా మరి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ మాసమంతా తన కృపలు భద్రపరచబడి మరొక మాసములో ప్రవేశించి ముందు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞత పూర్వకంగా జీవిస్తూ ఉన్న ప్రతి బిడ్డకును, మనకందరికీ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డకును, ప్రతి సమస్య నుండి విడుదల పొంది, ప్రతి ఆటంకం నుండి విడుదల పొంది ఆశీర్వాదపు బిడ్డలుగా ఉండటకును మనకందరికీ, సంఘమంతటికి, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకును, సర్వ ప్రజలు ఆయన ప్రేమ, త్యాగం, యాగం, యజ్ఞం, పవిత్రత, ప్రత్యేకత తెలుసుకుని ఆయన యుద్ధకు వచ్చి నిత్య నరకును తప్పించబడి నిత్యత్వం మనకు చేరుకున్నట్టుకుని మనకందరికీ సదా తోడైంది నడిపించునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. God bless you. God bless you.